ఈరోజు సోమవారం కదా! అందుకనే శివాలయంకి వెళ్ళిపోయాను. మార్నింగే లేచి ఇంకా శివుడికి పాలతో అభిషేకం చేశాను. ఇంక తర్వాత పక్కనే శివాలయంలోనే ఒక ట్రస్ట్ వాళ్ళు బుక్స్ అనేది పంచుతున్నారు. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మహాభారతం బుక్కు. సరే మనకు ఉపయోగపడుద్ది కదా అనుకోని నేను చదువుకుంటాను కదా అనుకోని తీసుకున్నాను. అది కూడా వాట్సాప్ గ్రూప్‌లో ఫస్ట్ యాడ్ అవ్వమన్నారు. యాడ్ అయ్యాను. తర్వాత స్కాన్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయమన్నారు. చేసేసాను. ఇంక వెంటనే బుక్ అనేది ఇచ్చారు. ఆ బుక్ పక్కనే ఒక లెటర్ ఉంది. ఆ లెటర్‌లో ఏం రాసిందంటే పైన ఈ బుక్ అంతా చదివేసిన తర్వాత లెటర్ తీసుకొని చదవండి అని చెప్పి రాసింది. ఇంక సర్లే కదా అని తర్వాత చూద్దాం అనేసి ఇంక ఇంటికొచ్చేసాను. ఇంటికి రాంగాల్నే పూజ చేసుకొని మళ్ళీ శివుడికి అభిషేకం చేశాను. ఆల్రెడీ శివాలయంలో పాలతో అభిషేకం చేశాను కదా! ఇంకా అందుకని ఇంటికి రాంగాల్నే ఇంకా వాటర్‌తో అభిషేకం అనేది చేస్తున్నాను. ఇంకా శివాలయం నుంచి వచ్చినప్పుడు కూడా పక్కన ఒక వెంకటేశ్వర స్వామిది టెంపుల్ అనేది ఉంది. అక్కడ వెళ్దాం అనుకున్నాను. కానీ టైం లేకపోవడం వల్ల ఇంక గబగబా నడుచుకొని ఇంటికొచ్చేసాను. ఇంటికి రాంగాల్నే ఇంకా పూజ అది చేసేసుకున్నాను. నాకు గనక నా దగ్గర భగవద్గీత బుక్ అయితే ఉంది కానీ మహాభారతం బుక్ అయితే లేదు. సో, కరెక్ట్ టైంకి నేను అక్కడికి వెళ్ళాననుకుంటా మేబీ. నాకు ఈ బుక్ అయితే వచ్చింది. నా ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.